సిటీ న్యూస్కు స్వాగతం. గీతా జయంతి సందర్భంగా వైజ్మెన్ క్లబ్ ఆధ్వర్యంలో హోమియో మందులు పంపిణీ చేశారు. గీతా జయంతి సందర్భంగా వైజ్మెన్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత హోమియో మందులు పంపిణీ చేశారు. సర్కార్ తోటలోని వాసవి వృద్ధాశ్రమంలో గీతా జయంతి పురస్కరించుకుని భగవద్గీతకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉడత్తు శ్రీనివాసరావు మాట్లాడుతూ నేటి సమాజానికి భగవద్గీత బోధనలు అవసరమన్నారు. భగవద్గీత మానవ జీవితానికి దిక్సూచి లాంటిదన్నారు. ఈ సందర్భంగా డాక్టర్లు నేతి ప్రభాకర్, దివ్యలు సీజనల్ వ్యాధులు, విషజ్వరాలు సోకకుండా హోమియో మందులు పంపిణీ చేశారు. వృద్ధాశ్రమం మరియు వైజ్మెన్ క్లబ్ సభ్యులు డాక్టర్ ఉడత్తు శ్రీనివాసరావు, వైజ్మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎన్ నాగేశ్వరరావు, బాజీ, అలీం బాషా, అలీబాషా, ధనలక్ష్మి, చంద్రకుమారి, షేరాలి, గణేష్, వీర్రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. వృద్ధులను ఆదరించండి, వారి ఆశీస్సులు పొందండి. కుటుంబ సభ్యుల ఆదరణ వారికి కొండంత అండ అన్న సంగతి విస్మరించరాదు. మానవ సేవయే మాధవ సేవ. ఈ యుగంలోనూ సర్వేశ్వరుడు నేను ఉన్నాను అని మానవులను జాగృతి చేస్తూనే ఉన్నాడు, హెచ్చరిస్తూనే ఉన్నాడు. దైవమే మానవ రూపంలో మానవ కోటికి తెలియజేసిన పవిత్ర గ్రంథం భగవద్గీత. యశోదా తనయుడు శ్రీకృష్ణ పరమాత్ముడు కలత చెందిన అర్జునుడికి గీతోపదేశం చేశాడు. కురుక్షేత్ర మహాయుద్ధ సమయంలో తన కర్తవ్యాన్ని బోధించాడు. స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు గీత చదివే చోట, గీత వినే చోట అదృశ్యంగా నేను ఉంటాను అని అర్జునుడికి అభయం ఇచ్చాడు. భగవద్గీత కుల మతాలకు అతీతంగా మానవులను మార్గం చూపే పవిత్ర గ్రంథం. ప్రతి ఒక్కరూ నిర్మలమైన మనస్సుతో చదివి అర్థం చేసుకొని నిత్య జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. నేటి విషపోకడల సమాజంలో భగవద్గీత మానవులకు మార్గం చూపుతుంది. ప్రతి ఒక్కళ్ళు భగవద్గీత చదివి అర్థం తెలుసుకొని ఫాలో అవ్వవలసిన అవసరము ఎంతైనా ఉంది. ఈ భగవద్గీత ఉపదేశం జరిగి ప్రమాణమిగా 3500 సంవత్సరాల నాడు జరిగింది. మనం ఏదో ఊరికే ఏదో గ్రంథం కింద, మత గ్రంథం కింద తీయటం కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి అందరికీ కూడా పాటించవలసినటువంటి ధర్మ సూక్ష్మాలు ఆయన చెప్పింది ఒక్కటే, ఒక చిన్న శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే ఈ కర్మ చేస్తే నాకు పుణ్యం వస్తుంది, పాపం వస్తుంది, అది ఇది అని ఆలోచించద్దు. కర్మ చేయుటందే నీకు అధికారము కలదు, కానీ కర్మ ఫలమునకు కారణము కానేరు అని బోధించాడు. అంటే ధర్మాధర్మ విచక్షణ చేసుకుంటూ మన ధర్మాన్ని మనం నిర్వర్తించమని ఆయన ఉపదేశం. పైడమ్మ తల్లి జాతర మహోత్సవాలు జయప్రదం చేసేందుకు కమిటీ సభ్యులందరూ సహకరించాలని ఆలయ ఈవో తిక్కిశెట్టి వీరవెంకట మోహన్ రావు కోరారు. పైడమ్మ తల్లి జాతర ఉత్సవాలు జయప్రదం చేసేందుకు కమిటీ సభ్యులందరూ సహకరించాలని ఆలయ ఈవో తిక్కిశెట్టి వీరవెంకట మోహన్ రావు కోరారు. ఈ నెల 14వ తేదీ నుండి 24వ తేదీ వరకు 11 రోజుల పాటు జరిగే పెడన గ్రామదేవత పైడమ్మ తల్లి ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లపై కమిటీ సభ్యులతో పైడమ్మ ఆలయ ప్రాంగణంలో ఈవో తిక్కిశెట్టి వీరవెంకట మోహన్ రావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ శాఖల అధికారుల సహకారం తీసుకుని ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటూ ఉత్సవాలను జయప్రదం చేస్తామన్నారు. ఉత్సవాలకు సంబంధించి ప్రత్యేక అలంకరణ కోసం మచిలీపట్నం వెళ్లిన అమ్మవారు అలంకరణ పూర్తి చేసుకుని 14వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు ఊరేగింపుతో బయలుదేరి పెడన చేరుకొని పొరవీధులు తిరుగుతూ 15వ తేదీ అమ్మవారు ఆలయ ప్రవేశం చేస్తారని ఆయన తెలిపారు. అలాగే 23వ తేదీ సోమవారం అమ్మవారి ఆలయం వెనుకగల చెరువులో అమ్మవారి తెప్పోత్సవం, 24వ తేదీ రాత్రి అమ్మవారి గ్రామ ఊరేగింపు పెడన పొరవీధుల్లో అత్యంత వైభవంగా జరుగునని, 25వ తేదీ ఆలయ ప్రాంగణంలో ఉదయం 7 గంటలకు ఉయ్యాల సేవ జరుగుతుందన్నారు. ఉత్సవాల ముగింపును పురస్కరించుకొని జనవరి 5వ తేదీ ఆదివారం భారీ అన్న సమారాధన జరుగునని, ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనాలని ఆయన కోరారు. 14వ తారీఖు 11 గంటలకి మచిలీపట్నంలో అమ్మవారు బయలుదేరి 15వ తారీఖు ఉదయం అమ్మవారు ఆలయ ప్రవేశం జరుగుతుంది. అదేవిధంగా ఈ 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలకి మేము నూతనంగా ఎన్నికైన ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నాము. మేము గత సంవత్సరం జరిగిన పొరపాట్లు అవన్నీ ఏమీ లేకుండా ఈ సంవత్సరం చాలా మంచిగా ఏర్పాట్లు అవన్నీ చేయాలని మా సభ్యుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆలయ ఈవో గారు, ఆలయ ట్రస్టీ వారు కూడా నాకు సహకరించి ఈ పైడమ్మ సంబరాలు 11 రోజుల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగే విధంగా ప్రజలు మరియు భక్తులు అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను.
అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకునేట్టుగా అన్ని ఏర్పాట్లు చక్కగా చేయాలని మేమంతా కూడా నిర్ణయించుకున్నాము. మన గౌరవ స్థానిక శాసనసభ్యులైన కృష్ణప్రసాద్ గారు వారిచే ఏర్పాటు చేయబడిన నూతన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం అమ్మవారి యొక్క జాతర మహోత్సవంలో అత్యంత వైభవపేతంగా జరుపుటక్కడ మా ఉత్సవ కమిటీ నిర్వహించదలిచినాము. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారు 14వ తారీఖున మధ్యాహ్నం పెడన మచిలీపట్నం టౌన్లోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం నుంచి రంగుల ఉత్సవంతో బయలుదేరి 14 రాత్రికి అమ్మవారి కాపుల వీధిలోకి వచ్చి అక్కడ బావి వద్ద అమ్మవారి పూజలు అందుకుని 15వ తారీఖు ఉదయం అమ్మవారి దేవాలయానికి ప్రవేశం చేస్తారు. అప్పటి నుంచి అమ్మవారి యొక్క జాతరోత్సవంలో అత్యంత వైభవంగా జరుగుతాయి. అదేవిధంగా అమ్మవారికి 9వ రోజు, 10వ రోజు, 11వ రోజు అత్యంత వైభవపేతంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. 10వ రోజున అమ్మవారి దేవాలయం వెనక గల చెరువునందు తెప్పోత్సవం అత్యంత వైభవం కూడా జరపబడిను. తెప్పోత్సవంతో పాటు 11వ రోజున సాయంత్రం మచిలీపట్నం మండలం కొత్తపూడిలో 3708 రేషన్ బియ్యం బస్తాలు గల్లంతైనట్లు పౌర సరఫరాల శాఖ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి తెలిపారు. మచిలీపట్నం మండలం కొత్తపూడిలో 3708 రేషన్ బియ్యం బస్తాలు గల్లంతైనట్లు పౌర సరఫరాల శాఖ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి తెలిపారు. కొత్తపూడిలోని ఒక గోడౌన్లో భద్రపరిచిన 3708 రేషన్ బియ్యం బస్తాలు గల్లంతవడంపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. పేర్ని జయసుధ, మానస తేజ పేర్లపై ఈ గోడౌన్ ఉండడంతో వీరిపై మచిలీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన వివరించారు. బేస్ చేసుకొని ఆ గోడౌన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దానిలో ఇన్స్పెక్షన్ చేయడంలో భాగంగా 3708 బ్యాగ్స్ షార్టేజ్ ఉండడం జరిగింది. దానికి సంబంధించి హెడ్ ఆఫీస్కి నివేదిక పంపితే వాళ్ళు డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయండి అని చెప్పి రాశారు. అట్ ది సేమ్ టైం ఒక కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్లో ఫైల్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈ ఫైల్ చేయడం జరిగింది. ఆ గోడౌను జేఎస్ వేర్ హౌస్ అని ఒక గోడౌన్. అది 5000 అంటే దాని కెపాసిటీ 5000, మన దగ్గర షార్టేజ్ మాత్రం 185 మెట్రిక్ టన్స్. ఎన్ని నెలల క్రితం అంటే మనం ఐడెంటిఫై చేసింది మాత్రం ఒక వారం క్రితం. అది అంటే అగ్రిమెంట్ అది చూడాలి సార్. ఓన్లీ రైసే సార్, ఇంకేం ఓన్లీ రైసే. ఆ గోడౌన్లో మేము పెట్టేది రైసే. ఆ రైస్లోనే షార్టేజ్ రావడం జరిగింది. చలరాస్తా సెంటర్లోని వేణుగోపాలస్వామి ఆలయ అభివృద్ధి పనులకు దేవాదాయ శాఖ అధికారులు శంకుస్థాపన చేశారు. చలరాస్తా సెంటర్లోని వేణుగోపాలస్వామి ఆలయ అభివృద్ధి పనులకు దేవాదాయ శాఖ అధికారులు శంకుస్థాపన చేశారు. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ రాజగోపురం మరియు యాగశాల నిర్మాణ పనులకు దేవాదాయ శాఖ అధికారి తిక్కిశెట్టి మోహన్రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రూరల్ అధ్యక్షుడు కుంచెనాని, ఆలయ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. మన మచిలీపట్నం టౌన్లో అతి పురాతనమైన చారిత్రాత్మకమైన దేవాలయమైనటువంటి గొడుగుపేటలో వేయించేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి దేవాలయం నందు ఈరోజు గౌరవ మంత్రివర్యులు అయిన శ్రీ కొల్లు రవీంద్ర గారి దేవాలయంకు నిర్మాణంలో శాంక్షన్ చేయించిన దాఖలా శ్రీ స్వామివారికి నూతన రాజగోపురము మరియు స్వామివారి కళ్యాణ మండపము, యాగశాల, కళావేదిక, ప్రదక్షిణ చట్ట ఇవన్నీ కూడా నూతన నిర్మాణంలో చేయుటకు గాను ఈరోజు శంకుస్థాపన కార్యక్రమంలో జరిగినవి. ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవాదాయ శాఖ అధికారుల యొక్క, ఇంజనీరింగ్ అధికారుల యొక్క పర్యవేక్షణలోను మరియు శ్రీ కొల్లు రవీంద్ర గారి యొక్క మరి ఈవో గారు తిక్కిశెట్టి రామ్మోహన్ గారు ఈవోగా చేస్తూ ఈ గుడి అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకుని ఆయన మరి గాలిగోపురం ఎప్పటి నుంచో పాడైపోయింది. గాలిగోపురం కానీ, యాగశాల కానీ, మరి నిర్మాణం కానీ ఇవన్నీ చేయడానికి మరి గౌరవ మంత్రివర్యులు కొల్లు గారితో మాట్లాడి మరి 62 లక్షల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చారు. మరి నిర్మాణ పనులన్నీ కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ పనులన్నీ కూడా చాలా తొందరగా పూర్తి అవ్వాలని కోరుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా అవకాశం నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గోపుర ప్రతిష్టా కార్యక్రమం అత్యంత వైభవంగా లోకల్ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న భక్తజనుల సహాయంతో, వాళ్ళ ప్రమేయంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ దేవాలయం
అత్యంత పురాతనమైంది, ప్రాచీనమైంది. ఈ దేవాలయానికి సుమారుగా గత 2 సంవత్సరాల నుండి అడుగేసుకుంటూ నిదానంగా లోపల గ్రానైట్ రాళ్ళు వేయించే కార్యక్రమం ఇలా ఒకటొకటిగా చేసుకుంటూ వస్తే ఈ ఆలయ ప్రగతిని చూసి ప్రస్తుత మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి ప్రోద్బలంతో CGF శాంక్షన్తో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ రోజున 62 లక్షల రూపాయల శాంక్షన్ అయ్యి ఈ దేవాలయంలో చాకిరేవుపాలెంలోని జగన్నాథస్వామి ఆలయంలో గీతా జయంతి ఘనంగా నిర్వహించారు. చాకిరేవుపాలెంలోని జగన్నాథస్వామి ఆలయంలో గీతా జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సామూహిక భగవద్గీత పారాయణ జరిపారు. భగవద్గీత పుస్తకాలను భక్తులకు పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. పల్లపాటి సుబ్రహ్మణ్యం, కార్పొరేటర్ దంటకుర్తి సుధాకర్, తలారి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి మాటలే ఈ భగవద్గీత. ఈ భగవద్గీతని ప్రతి ఒక్కరూ కూడా చదవాల్సిన అవసరం ఉంది, ఆచరించాల్సిన అవసరం ఉంది. ఈ కలియుగంలో మానవుడు ఏ విధంగా నడవాలి, తల్లిదండ్రులు బిడ్డను ఏ విధంగా ప్రేమించాలి, బిడ్డ ఏ విధంగా పెరగాలి, సంస్కారవంతులుగా అవ్వడానికి ఏ విధంగా ఉండాలి, ఎలాంటి ఆహారం తినాలి, ఏ గుణాలతో మనిషి ఉండాలి అనేది సమస్త విజ్ఞానము గీత జయంతిలో ఉంది. భగవంతుడు భగవద్గీతలో 9వ అధ్యాయం చెప్పాడు, రాజవిద్య రాజగుహ్యం పవిత్రం విధముత్తమం ప్రత్యక్షావగమం సర్వం ధర్మం సుత్తికం మయం అని చెప్పాడు. ఏం చెప్పాడంటే విద్యల్లో కల్లా గొప్ప విద్య రాజవిద్య. అలాంటి రాజవిద్య నేను నీకు మాత్రమే చెప్తున్నాను అర్జున, ఇంకెవరికీ చెప్పబడలేదు. ఇది ఎక్కడైనా చదువుకోవాలంటే కూడా ఈ కాలంలో కెమిస్ట్రీ చెప్పేవాళ్ళు కెమిస్ట్రీ లెక్చరర్లు ఉంటారు, ఫిజిక్స్ చెప్పేవాళ్ళు ఫిజిక్స్కి ఉంటారు. అట్లా ప్రతిదానికి లెక్కలు చెప్పడానికి లెక్కలు ఉంటారు, కానీ ఈ భగవద్గీత చెప్పడానికి మనకు ఎవ్వరు కూడా లేరు. ఈ జగన్నాథపురంలో ఇక్కడ 5 రోడ్ల సెంటర్లో ఏం చేసి ఉన్న స్వామివారి మందిరంలో గీతా జయంతి కార్యక్రమం ఉదయం నుంచి పారాయణం చేస్తున్నారు. కిందటి సంవత్సరం కూడా ఇలాగే చేసి పిలిచారు. ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని పిలిచారు మన పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు. అసలు గీత గురించి తెలియని వాళ్ళకి కూడా తెలియజేసే విధంగా ఈరోజు ఇక్కడ ఆధ్యాత్మికంగా కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా భగవద్గీత పుస్తకాలు ఏర్పాటు చేశారు. ఇంకా తెలియని వాళ్ళు కానీ ఇంకా తెలుసుకుందాం అనుకున్న వాళ్ళు కానీ ఈ సిటీ కేబుల్ ద్వారా తెలియపరిచి ఇక్కడికి వచ్చి సార్ని కలిస్తే కనుక ఆయన పుస్తకాలు అందజేస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన కోరిక. ఇంకా ఏదన్నా సరే తెలుసుకోవాలనుకుంటే మన గురువుగారు ఇక్కడ ఉన్నారు, ఆయన ద్వారా తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ఇలాంటి కార్యక్రమాలు కూడా ఆహ్వానించడం జరిగింది. మరి ఈ భక్తి కార్యక్రమంలో మేము పాల్గొన్నందుకు కూడా నిజంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇలాంటి కార్యక్రమాలు కృష్ణాష్టమి కానీ గీతా జయంతి కానీ ఇలాంటి కార్యక్రమాలు ఆయన మొట్టమొదటి నుంచి ఎప్పటి నుంచో కూడా చేస్తున్నారు. అలాగే మరిన్ని కార్యక్రమాలు చేస్తాక ఆయన సిద్ధంగానే ఉన్నారు. అలాంటి కార్యక్రమాలు భగవంతుడు మరి ఆయనకి చేయాలని సంకల్పం కలిగించినందుకు, ఆయన ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.